అందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్. విష్ణు సహస్రనామ ప్రతిఫలానికి అర్థం తెలుసుకునేటటువంటి క్రమంలో భాగంగా ఈరోజు బ్రహ్మగారు పితామహుడైనటువంటి ఆయన నుంచి వచ్చేటటువంటి మాట ఏంటి ఈ విష్ణు సహస్రనామంలో అన్నదాన్ని తెలుసుకుందాం. ఆయన ఏం చెప్తున్నారో చూద్దాం. బ్రహ్మోవాచ నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. ఇది శ్లోకం. ఈ శ్లోకానికి ఉండే తాత్పర్యం ఏంటంటే, అనంతుడై వేలాది రూపాలు, వేలాది పాదాలు, వేలాది కళ్ళు, వేలాది శిరస్సులు, భుజాలు, నామాలు గల పురుషోత్తమునకు వేల కోటి యుగాలు ధరించిన స్వామికి, పరమాత్ముడికి నమస్సులు అంటున్నారు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో వేలాది రూపాయలు, వేలాది కళ్ళు, ఇన్నిన్ని వేల వేల కళ్ళు, వేల వేల రూపాయలు ఏంటి శ్రీ మహావిష్ణువు గురించి చెప్తున్నారా అని ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరైనా వింటున్నారేమో. చాలామందికి మనలో తెలుసు, తెలియని వాళ్ళు ఎవరైనా వింటున్నారేమో. ఒక్కసారి చూసుకోండి. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వత వృత్వా ఆత్యతిష్టదశాంగుళం. పురుష సూక్తం చెప్తున్నటువంటి మాట. పితామహుడు కదండి, నాలాగా ఏదో చిన్న చిన్న విషయాలు చెప్పడు కదా. కాబట్టి ఆయన అసలు స్వరూపాన్ని, విరాట్ రూపాన్ని ఆయన మనసులో ధరించుకుంటూ, స్మరించుకుంటూ, ఆయన పేరుతోనే రమించుకుంటూ మనకి ఈ విషయాన్ని అర్థమయ్యే విధంగా చెప్తున్నానన్న నెపంతో వేల కోటి యుగాలని ధరించినటువంటి, ఇన్ని యుగాలకి, ఇన్ని కోట్ల యుగాలకి కర్తవైనటువంటి ఓ శ్రీ మహావిష్ణువా నీకు నమస్సులు అంటున్నారు. ఒక్కసారి ఊహించి చూడండి. మొత్తం అంతా, విశ్వమంతా వ్యాపించిన శ్రీ మహావిష్ణువుని మానసికంగా దర్శించుకుంటూ మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.